నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇంతకీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నమాట, అస్సలు లేట్ చేయకుండా. సో మ్యాటర్ ఏంటి అని అంటే, ఈరోజైతే నేను ఆమ్చూర్ పౌడర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎప్పుడు మనం అవసరం ఉంటే బయట కొనుక్కొచ్చుకుంటాం, కానీ ఎప్పుడు కూడా మనం ఏమీ చెయ్యం కదా. ఈసారి నేను మామిడికాయలు తీసుకొచ్చాను. వీటితో పాటు నేను ఏమంటారు, మామిడికాయతో వడియాలు, అంటే వడియాలు కాదు, వాటిని మనం అప్పుడప్పుడు మామిడికాయలు అన్ సీజన్లో పప్పు మామిడికాయ చేసుకుంటాం కదా. సో ఆ టైప్లో వాడటం కోసం అని అయితే నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఉరుగులు, ఎస్ కరెక్ట్ వర్డ్, ఉరుగులు, మామిడికాయ ఉరుగులు. సో దానికోసం ఏమేం కావాలంటే చాలా సింపుల్ అనమాట. 1 or 2 డేస్లో మన పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. బయట వందలు పోసి కొనుక్కొచ్చుకోవడం కన్నా మనం చేసుకోవటే ఎంతో నీట్గా క్వాలిటీగా చేసుకుంటాం కదా, అందుకోసం అని అనమాట. ఫస్ట్ అయితే మామిడికాయలని బాగా కడగాలి. నేను కడిగి తీసుకొస్తాను. ఆల్రెడీ కొన్ని ట్రైల్ వేద్దామని రెడీ చేశాను అనమాట. కడిగిన తర్వాత వాటిని అలా తొక్కు తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, నేను దానికోసమని ఇలా పీల్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, అంటే ఇట్లా సన్నగా చేస్తే త్వరగా ఎండిపోతుంది 1 or 2 డేస్లో అని చెప్పేసి ఆమ్చూర్ పౌడర్ కోసం ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ ఇవేంటంటే ఒరుగుల కోసం అనమాట. వీటిని ఉన్నాయి కదా, వాటిని నేను దీంతోనే పీల్ చేస్తున్నాను అనమాట. సో దీంతో పీల్ చేయడం వల్ల ఇవి చాలా అంటే చాలా పల్చటి స్లైసెస్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి అంటే, అవి ఇలా సన్నబడి ఎండిపోయి వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయి ఇట్లా క్రంచీగా అవుతాయి. వీటిని మనం ఎండబెట్టినప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తానమాట. జస్ట్ ఏమీ లేదు, దీన్ని పైన స్లైస్ ఉంటుంది కదా, దాన్ని ఏమో పీల్ చేస్తున్నాను. మధ్యలో పీల్ రానిది ఉంటుంది కదా, దాంతో నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో అది నేను కుదిరితే దాన్ని కూడా మీకు యాడ్ చేసి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇలా పీల్ చేశాను కదా మనం మ్యాంగోని, దాన్ని నేను ఇలా పీలర్తోనే ఇలా చేసేస్తున్నాను అనమాట. అంటే ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చూపిస్తే ఈజీగా ఉంటుంది కదా చేసుకోవడానికి అని. సో ఇప్పుడు మీరైతే ఇది చూస్తున్నారు కదా, సో ఇలా సన్నగా వచ్చేస్తాయి అన్నమాట. అన్నీ కూడా నేను అలాగే చేసేస్తాను. ఇవి ఒరుగులు అయిపోతాయి. సో దీన్నే మిక్సీ చేసుకుంటే మనకి ఆమ్చూర్ పౌడర్ అనేది వస్తుందన్నమాట. మీకు ఎంతమందికి ఇది తెలుసు అనేది కూడా కమెంట్ చేయండి. ఈ ప్రాసెస్ ఎంతమంది చేస్తారు అనేది కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ ఎందుకో నాకు సడన్గా వీడియో తీసి పోస్ట్ చేస్తే మన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదా అని అయితే అనిపించింది. ఇంకా వెంటనే నేనైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది పీలర్కి కష్టంగా ఉంటుంది, ఇది రావట్లేదు కదా. ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఆమ్చూరు పౌడర్ కోసం దీన్ని ఏమంటారు తరుగుతాను. ఇప్పుడు మనం అది చూసారు కదా, సో దాన్ని ఈ బెజ్జాలతో పాటు నేను ఇలా పీల్ చేస్తానన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్రాక్స్ ఒక 1 అవర్లో అయిపోతుంది అనమాట. మనకి ఇన్ని కూడా పని ఉండదు కాబట్టి, ఇంట్లో చేసుకునే ఒక 5 ఉండే వరకు అయితే మనకు 10-15 మామిడికాయలతో అయిపోతుంది అనమాట. బట్ మా ఇంట్లో ఏంటంటే ఉంటాగా చాలామంది, అందుకోసమని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇలా ప్రాసెస్ చేసి తెచ్చుకుంటారు లేదా కొనుక్కుంటారు అనేది కూడా కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇలా పీల్ చేసింది. నెక్స్ట్ అయితే ఇగో ఇలా తరుగుంది కదా, ఇలా అయిపోతుంది. అవేమో అలా ఉన్నాయి. వీటిని నేను ఎండబెట్టినప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. బై ఫ్రెండ్స్. అయితే ఇంకా పైకి తీసుకొచ్చాను అనమాట, డాబా పైకి, అపార్ట్మెంట్లో పైకి తీసుకొచ్చి నేను ఇలా అయితే ఆరేస్తున్నా. దీన్ని కూడా నేను అంటే ఒక తలుకు కవర్ ఉంటుంది కదా, ఈ వడియాలు పెట్టే కవర్ అనమాట ఇది. దీని మీద నేను ఆరేస్తున్నాను. ఇంక ఇట్లా సపరేట్గా దానికి వేస్తే చాలా ఫాస్ట్గా ఎండిపోతుంది కదా. సో అందుకోసం అని అయితే చేస్తున్నాను అనమాట.
కనిపిస్తుందా ఎండకి క్లియర్గా మీకు? ఇదన్నమాట. ఇలా చేసుకుంటే మనకి ఫాస్ట్గా టేస్టీ ఉరుగులు రెడీ అయిపోతాయి అన్నమాట. అన్ సీజన్లో కూడా మనం మామిడికాయ పప్పు చేసుకోవచ్చు. కానీ గాలి ఎక్కువ వస్తుంది ఈరోజు. ఏంటో మన అదృష్టం కొద్దీ ఎండ తక్కువగా ఉందన్నమాట. అసలు ఎండ రాదేమో అన్నట్టుగా ఉంది బయట వెదర్, అది కూడా. బట్ చూద్దాం. ప్లేట్ కూడా నేను ఇక్కడే వదిలేసి వెళ్తా. ఎందుకనంటే ఒక పక్కన సేఫ్గా ఉంటుంది కదా. సేఫ్గా అంటే ఇట్లా రాళ్ళు లేవు, ఇటుక రాళ్ళు. సో అందుకోసం అని ఇంకా అది ఉంటుంది కదా బేస్ కింద, అలా వదిలేస్తా. నెక్స్ట్ ఆ తురుమును కూడా మనం ఆరేయాలన్నమాట ఇలాగే. సో ఇది వీడియో. నెక్స్ట్ మొత్తం ఓవరాల్గా ఎలా ఆరేసాను అనేది కూడా చూపిస్తాను. ఓవరాల్గా అయితే ఇంకా నేను ఇలా ఆరబెట్టేసి ఇంకెళ్ళిపోతున్నాను అనమాట. ప్లేట్స్ కూడా బేస్ కోసం కదలకుండా అటు ఇటు ఉంటాయి కదా, అందుకని ఇంకా ప్లేట్ అవి కూడా ఇక్కడే పెట్టేసి ఇంకెళ్ళిపోతున్నాను అనమాట. ఇవి ఎండిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లాస్ట్కి ఇంకా మామిడికాయలు ఎండిపోయిన తర్వాత వాటిని ఇలా పౌడర్ చేయాలన్నమాట. అవి పిల్లపిల్లాడుతూ ఉంటాయి కదా, ఇంకా ఆ టైంలో ఇలా పౌడర్ చేసేసి ఇంకా కొంచెం మెత్తగా చేయాలి. నెక్స్ట్ రౌండ్లో అయితే చేస్తానన్నమాట దాన్ని. ఇంకా ఫైనల్గా ఇదే అన్నమాట ఆమ్చూర్ పౌడర్. మనమేమో బాటిల్స్ బయట తెచ్చుకుంటాం కదా, ఇంకా అలా కాకుండా ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇంకెన్ని రోజులైనా కూడా ఇది పాడవనే అవ్వదన్నమాట. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత దీంతో మనం మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు, మామిడికాయ పప్పు చేసుకోవచ్చు, చింతపండు ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఈ మధ్యకాలంలో చింతపండు వాడకూడదు అంటున్నారు కదా. సో దాని ప్లేస్లో మనం ఇలా చేసుకొని పెట్టుకున్నట్లయితే ఇంకా అసలు చింతపండు వాడే అవసరమే రాదనమాట. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబుర్లు.